వాళ్ళ సాయశక్తిలో చాకచక్యంగా వాళ్ళ నియోజకవర్గంలో ఇసుక, లిక్కరు, మైనింగు ఇట్లాంటి వాటిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ జాబితా. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో చెప్పమంటారా? మీ కాంట్రాస్ట్ కూడా మీ పార్టీలో గుజరాత్లో ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న 4 ఎమ్మెల్యేలని సస్పెండ్ చేసింది పార్టీ లాస్ట్ టర్మ్లో బీజేపీ. అలాగే ఒక 5-6 మీద ఈడీ కేసులు ఇనిషియేట్ చేసింది సొంత పార్టీ మీద. మరి ఇక్కడికి వచ్చేప్పటికి ఎందుకు సార్ ఉపేక్ష? 1. 2, నిన్న కేసినేని నాని గారు లెవెల్ చేసిన ఎలిగేషన్స్లో లిక్కర్ స్కామ్లో ప్రైమ్ అక్యూజ్డ్ హూ వాజ్ అరెస్టెడ్ ఆయన రాజిరెడ్డి గారు, రాజ్ కసిరెడ్డి గారు. ఆయనను చిన్ని గారి ఆఫీసు ఒకే ప్రెమిసెస్లో ఉంటాం కాదు, ఒకే దాన్ని ఏమంటారు, ఒకే ఫ్లాట్లో ఉన్నాయి, పక్కన ఐకమత్యంగా కలిసి పనిచేసుకున్నారు. ఎంతకైనా దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళ అకౌంట్స్కి సంబంధించి కామన్ ఈమెయిల్ ఐడి, దానికి దానికి జరిగిన ట్రాన్సాక్షన్స్ 56 బినామీ కంపెనీలు యూఎస్లో, దుబాయ్లో, దేశం మొత్తం మీద హవాలా ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు ఆయన మాజీ ఎంపీ చేసింది ఒక ఎంపీ మీద ఆయన ఎవిడెన్స్ పెట్టుకొని మాట్లాడుతున్నాడు. కూటమిలో మీకు కూడా బాధ్యత ఉంది. ఏంటి ఇలాంటి విషయాలు మనం కలిసి కూర్చొని మాట్లాడి దీన్ని అడ్రస్ చేయాలి కదా. ఉలుకు లేదు పలుకు లేదు ప్రభుత్వం నుంచి. అఫ్జల్ గారు నమస్కారం. మీకు, రామకృష్ణ గారికి, వెంకటేశ్వర గారికి, అలాగే 99 ఫ్యాక్టర్లు అందరూ నమస్కారం. సార్, మీరు ఏదైతే లిస్ట్ ఇచ్చారో ఆ లిస్టు నేను చూడడం జరగల. ఆ లిస్టు దయచేసి నాకు కూడా పంపవలసిందిగా కోరుతున్నాను. ఇకపోతే నిన్న కేసినేని నాని గారు ఏదైతే ట్వీట్ పెట్టారో నిజంగా సంచలనం చెప్పుకోవచ్చు. ఆ సంచలనానికి కారణం ఏంటంటే పక్కపక్కన ఆఫీసులు పక్కపక్కన ఆటో ఒకే ఫ్లోర్లో పనిచేయడం ఇది కాదు. కామన్ ఇంట్రెస్ట్ లేకుండా, లేకపోతే ఇంకో కారణం లేకుండా 2 కంపెనీలకు ఒకే మెయిల్ ఐడి ఉండడం అనేది పెద్ద విచిత్రం. ఒక మెయిల్ ఐడితో ఆ విధంగా మామూలుగా ఎప్పుడు నేను వినలేదు. చాలా కంపెనీలు చాలా మంది ఫ్లోట్ చేశారు. చాలా కంపెనీలకి చాలా అనేక రకాలైన అవినీతి లేకపోతే ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ వీళ్ళ వైనం చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఫస్ట్ టైం నేను కూడా ఆ విధంగా ఒక్క కామన్ అంటే ఎన్నైనా మెయిల్ ఐడీలు క్రియేట్ చేసుకోవచ్చు. కంపెనీ ఫ్లోట్ చేసినప్పుడు మెయిల్ ఐడీలు మార్చుకోవడానికి ఏముంది, 10 నిమిషాల పని. అలా కాకుండా దానికి కూడా కాస్త బద్దకించినట్టున్నారు. కానీ ఆ విధంగా చేసినందువల్ల ఒక ఆస్కారం సొంత సోదరుడి మీదే కేసినేని నాని గారు చేసిన ఆరోపణ చాలా తీవ్రమైన సంచలనం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దాని మీద ఏ విధంగా పురోగతి ఉంటుందో చూడాలి మనం. రాజకీయాల్లో మంచోళ్ళుగా ఉండిపోతారు. ఎదగాలనుకున్న వాళ్ళు ఏ దారినైనా పట్టుకోవచ్చు, లేకపోతే ఎన్ని రకాలుగా పెట్టుబడిదారులకి సీట్లు రావచ్చు. సీట్లు వచ్చినాక ఇందాక వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు సంపాదించుకునే లక్ష్యంతో ముందుకు పోతున్న క్రమంలో అవినీతి ఆరోపణలు అనేవి విస్తృతంగా నలుగురికి తెలిసినా పర్లేదు అనుకొని ఖచ్చితంగా ముందుకే పోతుండొచ్చు. ఇప్పుడు మంచోళ్ళు అంటే రామకృష్ణ గారు ఉన్నారు, 30 ఏళ్ళ నుంచి ఉన్నారు, ఏం సాధించుకున్నారు తన కోసం. అంటే 1 వే ట్రాఫిక్ ఉండకూడదు సార్. తనకి పార్టీ మీద ప్రేమ ఉంది, పార్టీ కోసం పనిచేస్తాడు. పార్టీ కోసం పనిచేసినప్పుడు 1 వే ట్రాఫిక్, 1 వే లవ్ అనేది ఖచ్చితంగా అది ఎంతైనా కానీ సమాజానికి సేవ చేయడానికి అనేక ప్లాట్ఫామ్లు ఉన్నాయి. ఆయనకు ఎన్జిఓ పెట్టుకునే అవకాశం ఉంటుంది, లేకపోతే ఏదైనా చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ మంచిగా ఉండేవాళ్ళు మనోడు అనుకున్నోడిని అలాగే పెట్టి కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా చాలా మందికి అవకాశాలు వచ్చిండొచ్చు. కానీ రాజకీయాల్లో కొంత లౌక్యం, పట్టు విడుపుతో పాటు పట్టుదలగా పదవి కోసం ప్రయత్నించాల్సిన అవసరం కూడా ఉందని సోదరుడు రామకృష్ణ గారికి నేను చెప్పాలనుకుంటున్నాను. ఇకపోతే వెంకటేశ్వర గారు పెట్టుబడిదారులకి టికెట్లు ఇవన్నీ కూడా సహజంగా జరుగుతూనే ఉన్నాయి. ఎండ్ ఆఫ్ ద డే టికెట్ ఇచ్చేటప్పుడు ఆర్థిక వనరు ఎంత అనేది ఖచ్చితంగా అన్ని పార్టీల్లో చూడడంతో పాటు అతి సామాన్యులకు కూడా టికెట్లు ఇవ్వడమే కాదు, రాజ్యసభ లాంటిది మన పాక వెంకట సత్యనారాయణ గారికి ఇవ్వడం అనేది ఒక సంచలనం. ఆంధ్రప్రదేశ్లో ₹1 ఖర్చు లేకుండా రాజ్యసభ సీటు ఎవరికైనా పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసిన వాళ్ళకి ఇంటికి మీకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఉదయం వచ్చి నామినేషన్ చెప్పడం ఏదైతే జరిగిందో అది బీజేపీలోనే సాధ్యం. ఇక్కడ పనిచేసే వాళ్ళకి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది. ఎక్కడున్నా, ఏ మూలన్నా, ఏ సామాజిక వర్గం అయినా గౌరవంతో పాటు ముఖ్యంగా భారత్ మాతాకి జై అంటే ఒక రాజకీయ సేవ కాదు, దేశ సేవగా భావించవచ్చు. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల వరకు మనం తీసుకుంటే అధినాయకులకు మనం జై కొట్టాలి. జై కొట్టిన తర్వాత వాళ్ళు కనుకరించి వాళ్ళు పదవి ఇస్తే తీసుకోవాలి. అలా కాకుండా జాతీయ భావాలతో ఈరోజు బీజేపీ ఏదైతే పనిచేస్తుందో, బీజేపీ ఖచ్చితంగా కూడా దేశం కోసం, ధర్మం కోసం ఏదైతే విధానం నినాదం తీసుకుందో
దానికోసం పనిచేసే క్రమంలో ఖచ్చితంగా మీరు చెప్పిన లిస్ట్ లో ఏవైతే పేర్లు ఉన్నాయో వాటిని కూడా నేను చూసిన తర్వాత మళ్ళీ మీతో రియాక్ట్ అవుతానంటే నేను ఇంకా బీజేపీలో సాధారణ సభ్యుడినైనా నేను చేర్చాల్సిన దగ్గరికి ఆ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా చేరుస్తా. అంతవరకు మాత్రం ఖచ్చితంగా. ఇకపోతే మార్పు అనేది ప్రజల నుంచి కూడా రావాలి, వ్యవస్థల నుంచి కూడా రావాలి. ప్రజల నుంచి ఎందుకు రావాలంటే ఈ రోజుకి ఓపెన్ సీక్రెట్ ఓటింగ్ ప్యాటర్న్ లో చాలా మంది ఓటు ఎందుకు వేయాలనేది అవగాహనతో పాటు అందరికి ఇస్తున్నప్పుడు, అన్ని పార్టీలు ఇస్తున్నప్పుడు మీరు ఎందుకు ఇవ్వరని డిమాండ్ చేసి తీసుకునే సిస్టమ్ మారినంత కాలం, అవినీతిని ఒక అంశంగా ప్రజలు గుర్తించినంత కాలం, అవినీతిగా సంపాదించిన డబ్బు మనకు పంచుతున్నప్పుడు అతన్ని సోషల్ బాయ్కాట్ చేసి అతనికి ఓటు వేయకూడదు లెక్క ప్రకారం. కానీ ఇలా జరగట్లేదు. ఖచ్చితంగా కూడా ప్రజల నుంచి కొంత మార్పు రావాలి. అలాగే వ్యవస్థలు ఎలక్షనీరింగ్ కి సంబంధించి ఒక పారామీటర్స్ ఏదైతే ఇస్తారో ఇంతే ఖర్చు చేయాలి, ఇంతకు మించి ఖర్చు చేస్తే డిస్క్వాలిఫై చేస్తామని. ఈ డిస్క్వాలిఫై చేసే కార్యక్రమం ఎక్కడ నాకు తెలిసి ఎవరు ఎంత ఖర్చు పెట్టినప్పటికీ 100 కోట్లు ఖర్చు పెట్టాయని ఒకడు వచ్చి చెప్తాడు, 50 కోట్లు నాకైందని ఒకరు చెప్తారు. కానీ ఎవరి మీద ఈ రోజు వరకు భారతదేశం మొత్తంలో ఎక్స్ట్రా ఖర్చు పెట్టినందుకు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ కానీ ఒక ఎంపీ క్యాండిడేట్ కానీ డిస్క్వాలిఫై అయిన సంఘటన మనం చూసామా అని అడుగుతున్నాను. కాబట్టి అటు సిస్టమ్ నుంచి ఇటు ప్రజల నుంచి మార్పు రావాలి. ఖచ్చితంగా చూసామండి రవిచంద్రారెడ్డి గారు, చూసాం. మీ పార్టీయే గుజరాత్లో అలాంటి వాళ్ళని ఇంటికి పంపించింది. సో బీజేపీ హ్యాస్ సెట్ ఎ ప్రెసిడెంట్, బట్ వేర్ యాజ్ ఏపీ బీజేపీ హ్యాస్ బికమ్ డంబ్. సార్ నేరుగా అధికారం లేదు సార్. వాస్తవం గారు, ఏపీలో బీజేపీ నేరుగా అధికారం లేదు. కూటమిలో మైనర్ పార్ట్నర్ గానే ఉన్నాం. అంటే కేవలం 10 సీట్లు తీసుకుని 8 సీట్లు గెలవడంతో పాటు అక్కడ కూడా పార్టీ పరంగా ప్రక్షాళన జరిగింది బీజేపీలో గుజరాత్ లో. కానీ వ్యవస్థల పరంగా కూడా రావాలని కోరుకుంటున్నాను నేను. వ్యవస్థల పరంగా ఎందుకంటే మనం ఇస్తున్నాం ఈ ఛాయ్ కింద ఖర్చు, మైక్ కింద ఖర్చు, లేకపోతే సమోసా కింద ఖర్చు, అవి కేవలం పేపర్లకు ఎందుకు పరిమితం అవుతాయి సార్? ఎంత ధైర్యం ఉంటే నేను 100 కోట్లు ఖర్చు పెట్టా, లేకపోతే ఈ విధంగా 50 కోట్లకు తక్కువ అయితే ఎమ్మెల్యే క్యాండిడేట్ ని సెలెక్ట్ చేయలేని పరిస్థితి. ఈ విధంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక 10 దగ్గర డిస్క్వాలిఫై కానీ ఒక్కో రాష్ట్రంలో జరిగితే అందరు జాగ్రత్త పడతారు. అప్పుడు ప్రజల్లో కూడా మనం ఓటుకు డబ్బులు అడిగితే కష్టం, ఓటుకు డబ్బులు ఇచ్చే పరిస్థితి ఏ పార్టీ కూడా చేసే పరిస్థితి లేదంటే ఏ పార్టీ అయినప్పుడు ప్రజలు కూడా ఆశించరు సార్. కాబట్టి ప్రజల్లో మార్పు రావాలి, వ్యవస్థలో మార్పు రావాలి. పార్టీ పరంగా బీజేపీ ఇవన్నీ ఓకేనండి. మై క్వశ్చన్ ఈజ్ వెరీ స్ట్రైట్ సార్. ఉంది మోరల్ గా కూడా బీజేపీ ఎథికల్ గా కూడా ఖచ్చితంగా నిలబడి పనిచేస్తుంది. మీరు చూస్తున్నారు సార్. మై క్వశ్చన్ ఈజ్ వెరీ స్ట్రైట్. ఇప్పుడు మీరు యూఆర్ ట్రైంగ్ టు బీటింగ్ అరౌండ్ ద బుష్. నేను అడుగుతున్నది విజయవాడ ఎంపీ మీద మాజీ ఎంపీ గారు చేసిన ఆరోపణలు, ఇంత దస్తాలు సహా ఆయన ఒక్కడు దాచుకోవాలా, ప్రజలందరికీ పంచాడు. ఆ సమాచారం తనొక్క దగ్గర ఉంటే మంచిది కాదని చెప్పేసి అందరికీ పంచాడు. అండ్ వేరే నేను మాట్లాడుతున్న గవర్నమెంట్ గురించి, నేను ఇక్కడ తెలుగుదేశం పార్టీ గురించి ఆయన అడిగితే రామకృష్ణ గారు ఏంటంటే అసలు కర్ర ఇరగకుండా పాము సాగకుండా చాలా జాగ్రత్తగా చెప్పారు. చాలా పద్ధతి గల మనిషి రామకృష్ణ గారిని నేను గడిచిన 25 yearsగా చూస్తున్నా. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. ఆయన ఇంకోలాగా మారుంటే ఎమ్మెల్యే అయి ఉండేవారు, అందులో డౌట్ ఏం లేదు. నాకు అంత పరిచయం ఉంది వారితో. సరే, పార్టీని డిఫెండ్ చేసుకోవాలి, పాపం మంచి ఆయన, అంతకుమించి ఆయన మాట్లాడలేరు. నేనేది ఇవాళ 56 సూట్ కేస్ కంపెనీలు తమాషా వ్యవహారమా? విజయసాయిరెడ్డి చేశాడని చెప్పేసి ఇంతకుముందు ఆ సూట్ కేస్ కంపెనీలు అంటే అసలు ఎలా ఉంటాయి, దాన్ని డిజైన్ చేసింది, దాన్ని మార్కెట్లో ప్రవేశపెట్టింది, దాని బ్రాండ్ అంబాసిడర్ విజయసాయిరెడ్డి అని ఆరోపణలు చేసిన మీ పక్షాలన్నీ కూడా, మీ పార్టీలన్నీ కూడా ఇవాళ మీ సొంత ఇంట్లోనే సూట్ కేసులు తయారు చేసుకుంటున్నాయని ఒక ఆయన ఉన్నాడండి అని చెప్పేసి ఆయన సోదరుడు చెబుతుంటే ఆ ప్రెమిసెస్, ఆ ఐకమత్యం చూడండి. రాజు కసిరెడ్డి ఈయన పక్క రూమ్లో ఆఫీసులు పెట్టుకుంటారు, మళ్ళీ ఒకటే మెయిల్ ఐడి, ట్రాన్సాక్షన్స్ ఆయన చేసే ట్రాన్సాక్షన్స్ ఈయనకి తెలియాలి. నమ్మకం లేదనమాట, పరస్పర అపనమ్మకం అంటారు దాన్ని, నమ్మకం కాదు. ట్రాన్సాక్షన్స్ చేసుకున్నారు, అన్ని ఎవిడెన్స్ ప్రొవైడ్ చేశాడు ఆయన నాని గారు. ఇప్పుడు రేపు సీఎం గారిని ఇంటర్వ్యూ అవ్వమంటున్నాడు. ఇది ప్రభుత్వం మాట్లాడాలి అంటున్నా, ప్రభుత్వంలో మీరున్నారు. ఏదైతే ప్రొవైడ్ చేశారంటే మీడియాకి ట్వీట్ల ద్వారా కాదండి, ఏజెన్సీలు ఉన్నాయి. ఇన్ని సూట్ కేస్ కంపెనీల గురించి ఆయన ఎంపీగా పనిచేస్తున్నారు. నాని గారు ఏమి ఎంపీగా లేకపోతే ఆల్రెడీ వాళ్ళకి కూడా పంపించాడు, వాళ్ళకి కూడా పంపించాడు. వాళ్ళందరికీ పంపించడంతో పాటు కోర్టును కూడా అప్రోచ్ అవచ్చు. తన దగ్గర ఉన్న డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో పాటు వీటి మీద ఎంక్వైరీ జరిపించమని బిల్ వేయొచ్చు. బిల్ వేస్తే కోర్టు డైరెక్షన్స్ ఇవ్వచ్చు, విచారణకి ఆదేశించవచ్చు, సిబిఐకే చెప్పొచ్చు. కానీ వ్యవస్థలు తలుపు తట్టాల్సిన దగ్గర రాజకీయ అంశంగా ఆ సోదరుడి మీద ఆరోపణతో పరిమితం చేసి కట్టడి చేసే విధానం కాకుండా నిర్మాణాత్మకంగా చేస్తే అప్రిషియేట్ చేస్తుంది ఎవరైనా. నేను అడుగుతున్నది ఏంటంటే
ఆయన ఎవిడెన్స్తో సహా వచ్చి ఆయన ఎవరినో అప్రోచ్ కాలేదు, డైరెక్ట్ సీఎం గారినే, అయ్యా ఇట్లా మీ ఎంపీలా హీఈస్ ఇంటూ ఎలెజ్డ్ హవాలా ట్రాన్సాక్షన్స్, మనీ లాండరింగ్. సీఎం గారు ఎంక్వైరీ చేస్తారా సార్? సీఎం గారు ఏదైనా అక్కడ పార్టీ పరంగా సీఎం చర్య తీసుకోవాల్సిందే కెన్ కానీ- ఇనిషియేట్ ఫర్ అన్ ఎంక్వైరీ. కనీసం